ఉన్నాయండి. ఒకవేళ మనము ఆ రేడియేషన్ చూసే కళ్ళు కనుక వచ్చిందంటే పిచ్చెక్కిపోతుంది మనకి. అవునా? ఎందుకని? ఎయిర్టెల్, జియో ఇవన్నీ. ఇక్కడ నేను అలాగా ఎవరు ఆవరించారట? మనల్ని దేవుడు ఆవరించి ఉన్నాడు. మనల్ని దేవుడు ఆవరించి ఉన్నాడు. నేను ఏమంటున్నానంటే, నిన్ను ఆవరించి ఉన్న నీ దేవుడు కండిషన్స్ అప్లై అంటున్నాను. ఏంటది? కండిషన్స్ అప్లై అంటే మనల్ని దేవుడు ఆవరించున్నాడు కొన్ని కండిషన్స్ బేస్ చేసుకుని. నిబంధనలు వర్తిస్తాయి అంటాడు కదండి, నిబంధనలు వర్తిస్తాయి. సో ఆ నిబంధనలు వర్తిస్తాయి. సో మొదటగా మనం ఏం చేద్దామంటే, అసలు దేవుడు మనల్ని ఆవరించి ఉన్నాడు అంటానికి నేను రాత్రి న్యూ ఇయర్ మెసేజ్ మనము జస్ట్ టచ్ చేసాము. నేను అనుకున్నాను రాబో దినాల్లో దాన్ని కొనసాగించి పూర్తి మెసేజ్ చెప్పేసుకుని వెళ్ళి విశ్రాంతి తీసుకుని ఈరోజంతా పడుకుంటే బాగుంటుంది అనిపించింది కదండి. చాలా డ్రౌసీగా ఉన్నారు. రాత్రి 2 గంటల వరకు, 1 గంటన్నర వరకు, కొంతమంది 3 గంటల వరకు ఉన్నారట. ఎంత డ్రౌసీయో ఏమండి. ఎందుకంటే ప్రభు సన్నిధిలో సంతోషంతో ఆయన స్తుతిస్తూ నూతన సంవత్సర గడియల్లో మనం ప్రవేశించాం. చాలామంది పలు రీతులుగా అవుట్లు పేల్చటమే ఉద్దేశంతో వాళ్ళు అలా గడపాలి. సరిగ్గా 12 గంటలకి పేల్చుతూ ఉండాలి. కొంతమంది ఇంకేదో చేస్తూ ఆ విధంగా నూతన సంవత్సరంలో ప్రవేశించారు. మనమైతే నూతన సంవత్సర దయా కిరీటం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అన్న వ్యూ తోటి ఆయన సన్నిధిలో ఉంటూ మనం దేవుని సన్నిధిలో నూతన సంవత్సరంలో ప్రవేశించాం ఆయన సన్నిధిలో. రైట్. కనుక ఈరోజు మన ప్రామిస్ని జ్ఞాపకం చేసుకుంటూ రాత్రి మనం నిన్న ఒక విషయాన్ని ధ్యానం చేస్తాం కదండి. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనాన్ని మనము మరొకసారి, యాక్చువల్గా అది నూతన సంవత్సర వాగ్దానము, అది సహజంగా అందరూ దీన్ని ధ్యానం చేస్తారు. సో దాన్ని మరింత డీటెయిల్గా ఈరోజు పరిశీలించాలని నేను ఆశపడుతున్నా. కనుక ఎవరైతే ఈ మాటలు వింటున్నారో కొద్దిసేపు ప్రశాంతంగా ఈ మాటలు వినాలని కోరుతున్నాను. ఇన్ అండ్ అరౌండ్. సో ఈ స్వరం వినబడుతున్న వారంతా కూడా దేవుని యొక్క ఆవరించి ఉన్న పరిస్థితులు ఏంటో మనకు చాలా వివరంగా అర్థమవుతాయి అని నేను ఆశపడుతున్నా. ఈ 12వ వచనం చదివితే అందులో మనకి ఓకే, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కన్నులు, మైకుందమ్మా, మైకుండే చదివేసి, ఓకే, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఏంటంటండి? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని కన్నులు ఆ దేశం మీద ఉంటాయట. ఏ దేశం మీద? ఇశ్రాయేల్ దేశం మీద. ఎందుకు ఉంటాయి? అక్కడ ఉన్న ప్రజలు ఎవరట? దేవుని ప్రజలు. సో దేవుని ప్రజల మీద ఆయన కన్నులు సంవత్సర ఆది నుంచి సంవత్సర అంతము వరకు కన్నులు అలాగే ఉంటాయి అనేది మనం రాత్రి జస్ట్ టచ్ చేసాం. అంతకుముందు కొంచెం డీటెయిల్గా దీని గురించి ఆలోచించాం. రైట్. నేను త్వరగా కొన్ని విషయాలు మీ ముందు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ఏమండి అంటే దేవుని కన్నులు ఒక్కటేనా అనంటే, మరి దేవుని కన్నులు ఒక్కటే మన సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కన్నులు మన మీదే ఉంటాయి, అంతే కదండి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఆయన కన్నులు ఉంటాయి. అంత మాత్రమే కాదు, మనం ఈ క్రిస్మస్ సీజన్లో ఒక మాట ధ్యానం చేసాం. ఏంటది అంటే బోల్డ్ క్రిస్మస్కి వెళ్ళాం కదా, ఎన్ని వర్తమానాలు ఉన్నాయో. సో మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనంలో ఇట్లాంటి ఒక గొప్ప వాగ్దానం ఉంది. ఏంటంట? కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున ఏమని అర్థమట? దేవుడు మనకు తోడు, గాడ్ విత్ అస్, లేదా దేవుడు మాతో. ఇది యేసు ప్రభు ఇలాగా మనతో ఉండడానికి, అంటే పూర్తిగా మనలో కలిసి ఉండడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. రైట్. దేవునికి స్తోత్రం. నేను అందుకే అంటున్నాను, మీరు టైర్డ్గా ఉండకూడదు. రైట్. యాక్టివ్గా ఉండాలి. ఏమండి? యాక్టివ్గా ఉండాలి. అసలు ఎర్లీ మార్నింగే పెట్టేద్దాం అనుకున్నాను. 8 o'clock ఆ సర్వీస్ పెట్టేసుకుని, సో 10:30, 11 వరకు ఉండి మనము చేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ ఇంకా అధ్వానంగా ఉంటుంది పరిస్థితులు అప్పుడు కదా. అందరూ 2-3 గంటలు పండుకుని ప్రొద్దుట ఎప్పుడు లేచారంటే, ఒక సహోదరి అంటే, సార్ నేను 9 గంటలు లేచానండి, నేను 8:30 లేచాను.
ఇలాగా. సో టైర్డ్ అయిపోయాం, బాగా టైర్డ్ అయిపోయాం. అయినా సరే ఏమైనా తేలిగ్గా ఉందంటే చూడండి ఎలా ఉన్నాయి, మన కళ్ళు లోతుకి వెళ్ళిపోయి కదా. సో కొంచెం ఇది 1 అవర్ మెసేజ్, 1 అవర్ లోపే మెసేజ్. ఆ తర్వాత వితిన్ 15-20 మినిట్స్లో మనం మీటింగ్ అయిపోతుంది. ఆ నెక్స్ట్ విందు వెళ్ళిపోతాం, ప్రశాంతంగా పడుకుందాం. కొంచెం ఓపిక్గా ఈ మాటలు వినాలని కోరుతున్నాను దయచేసి. రైట్. కనుక ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం ఏంటంట? దేవుడు మనకు తోడు. దేవుడు మనతో ఉండడం కొరకు ఆయన కన్య మరియ గర్భమందు జన్మించి ఈ లోకంలోనికి వచ్చేసాడు. రైట్. ఎల్లప్పుడూ మనతో ఉండడానికి. మనం అక్కడ చూస్తాము దేవుని కన్నులు మాత్రం మన దేశం మీద, మన మీద ఉంటున్నాయని అంటే అసలు దేవుడే మన దగ్గరికి వచ్చేయటం అనేది ఇంకా అడ్వాన్స్ కదండి, ఇంకా సంతోషించాల్సిన విషయమే. దేవుడు మనతో ఉంటే పరిస్థితులు వేరు కదండి. పరిస్థితులు వేరా? ఎలా ఉన్నాయి అలాగే ఉంటాయా కదండి. ఒక్కొక్కసారి డిసిప్లైన్ ఉన్న వ్యక్తి, మన ఇంట్లో 5గురు ఉన్నామంటే అందులో కొడుక్కో కూతురుకో లేదా భర్తకో భార్యకో శుభ్రం అంటే చాలా ఎక్కువ అనుకుందాం. ఆ శుభ్రం అనే వ్యక్తి లేకుండా ఉన్నారనుకోండి, ఇల్లు పెచ్చగా ఉంటుంది, చెదరగా ఉంటుంది. ఆ సదరు వ్యక్తి వచ్చేటప్పటికి మాత్రం చేయకపోయినా ఈమెనా చేసుకుంటుంది, ఏదో చేసేసి డిఫరెంట్ కదండి, సంథింగ్ డిఫరెంట్, ఖచ్చితంగా స్పెషల్గా ఉంటుంది. అంటే మనం చెప్పేయచ్చు ఆ ఇంటికి వెళ్తే ఆ ఆసామి ఉన్నారా లేదా అని. ఎందుకని? ఆయన ఉంటే లేకపోతే ఆవిడ ఉంటే ఇల్లు ఇలా ఉండదు అన్నట్టుగా. సో యేసుప్రభు ఉంటే దెర్ ఇస్ ఎ గ్రేట్ డిఫరెన్స్ కదండి. ఆయన ఉన్నారా లేదా అనేది అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం చెప్తారు ఒకసారి. ఎందుకని? ఆయన ఉంటే ఉన్నాడా లేడా, ప్రభు ఉన్నారా లేదా అనేది క్లియర్గా అర్థమైపోతుంది. అంతే కదండి. రైట్. సో నేను వాటిని పట్టుకుని ఉండకుండా త్వరగా కొన్ని విషయాలు ఏమండి అవి తీసేయండి అమ్మా, ఎందుకు వచ్చింది నాట్లు. సో జెఫన్యా గ్రంథం 3:16 కూడా ఒకసారి చూద్దాము. జెఫన్యా గ్రంథం, అక్కడి నుంచి మనం ఒక స్టడీలోకి వెళ్తాం. సో జెఫన్యా గ్రంథం 3:16 చదువుతారా? ఆ దినమున జనులు మీతో, చదవండి తల్లి. ఎక్కడంటే 774 పేజ్ అండి. ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ, ఎరుషలేమా మీరు ఇంకెవరికైనా మైకి ఉన్నామా, నీ గొంతు మూసిపోయింది. ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ, ఎరుషలేము భయపడకుము, సియోను ధైర్యము తెచ్చుకొనుము, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషముతో ఆయన హర్షించును. ఏంటంట? నీ దేవుడైన యెహోవా మిమ్మును రక్షించును. 3:16 కదా మనం చదివేది, 16-17. సో ఏటంట? ఒక వాగ్దానం. నీ యెరూషలేము భయపడొద్దు, సియోను ధైర్యం తెచ్చుకో, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఎందుకంట? ఏటంట? అక్కడేమో దేవుడు మనకు తోడు అని ఉంటే, ఇక్కడ అంటున్నాడు కదా భయపడకో, ధైర్యం తెచ్చుకో, నీ దేవుడైన యెహోవా హీఈస్ అమాంగ్ అస్, మన మధ్య ఉన్నాడు, నీ మధ్య ఉన్నాడు, ధైర్యం తెచ్చుకో. మనతో ఉన్నాడు, ఇంకా మన మధ్య ఉన్నాడు. మనతో ఉన్నాడు దేవుడు, మన మధ్య ఉన్నాడు. మన మధ్యన ఉంటే ఎలా ఉంటుంది? అది కూడా తేడా కదండి, డిఫరెంటే, ఖచ్చితంగా ప్రత్యేకంగానే ఉంటుంది. అంతే కదండి. సో దేవుడు మన మధ్యన ఉన్నాడు, ధైర్యం తెచ్చుకుందాం, ఎక్కడ కృంగిపోవాల్సిన అవసరం లేదు. అయితే మరింత వివరంగా దీన్ని ధ్యానం చేయాలని ఆశపడుతూ, ఏమండి దేవుడు మనతో ఉన్నాడంటే ఓకే, బాగా అలవాటు అయిపోయింది. క్రిస్మస్ డిసెంబర్ అంతా వెళ్ళి గాడ్ ఇమ్మానుయేలు, గాడ్ ఈజ్ విత్ అస్, లేకపోతే దేవుడు మన తోడు ఇలాగ అనుకున్నాం. మరింత డీటెయిల్గా దీన్ని ధ్యానం చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. సో చూద్దాం. ఇప్పుడు దేవుడు నేనున్నానండి, నాకు ఎక్కడున్నాడు దేవుడు? నాకు ఎక్కడున్నాడు? ఎటు ప్రక్కన ఉన్నాడు? ఎడమ పక్కన ఉన్నాడు ఆయన. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ కదా, లెఫ్ట్ హ్యాండ్తో మా ఆవిడ ఏ పని చేయనివ్వదు నన్ను. టక్ 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 అన్నది అంతే, లెఫ్ట్ హ్యాండ్ తోటి. చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 45వ అధ్యాయము, 2-3 వచనాలు త్వరగా చదువుదాము. ఎవరు కనపడ్డారు? ఆయన మళ్ళీ లేరా? నేను నీకు ముందుగా పోవచ్చు,
ఎస్, నేను నీకు ముందుగా పోవచ్చు. చదవండి అమ్మా, చదవండి. మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. పేరు పెట్టి చాలండి, థ్యాంక్ యూ. ఏంటంట, నేను నీ ముందర పోవచ్చు. ఎక్కడుంటాడంటే దేవుడు నా ముందు. ఎక్కడుంటాడంటే దేవుడు నా ముందు ఉంటాడు. దేవుడే కనుక మన ముందుంటే ఏంటి పరిస్థితి? దేవుడు మన ముందు ఉంటాడండి. ఏం చేస్తాడంటే ముందుండి, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరాలం చేస్తాను. అంటే ఆయన పైలట్ అనమాట. పైలట్ అంటే అర్థం ఏంటి? పైలట్ వాహనాలు వెళ్తాయి. సీఎం గారు వెళ్తున్నారు అనుకోండి, ముందు ఎవరు వెళ్తారు? పైలట్ వాహనం వెళ్తారు. లైన్ క్లియర్ చేసుకోవడానికి వాహనాలు వెళ్తాయి. ఆయన హార్న్ ఇచ్చుకుంటూ వెళ్తాడు. వెనకాల సార్ వస్తున్నారు కనుక లైన్ క్లియర్ చేసుకుంటూ ఇలా వస్తున్నారు. ప్రభు అంటున్నాడు ఇక్కడ, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలాలన్నింటినీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం సరిగా అర్థం చేసుకోవట్లేదు ప్రభువుని. ఆయన ఎక్కడో ఉన్నాడు. ఉన్నావా అనే సందేహం కొంతమందికి వచ్చింది, కనుక మనకు డౌట్ లేదు. ఏమండి, కానీ దేవుడు మనకు తోడు అని అంటే ఏంటంటే, మనం ముందు నడుస్తూ, ఏమండి, మెట్టగా ఉన్న స్థలాలను ఏం చేస్తారంట, ఆయన చదును చేస్తూ యు ఫాలో మీ. ఏమండి, అంత సమీపంగా దేవుడు మనకున్నాడట. దేవుడు అనగానే మన నాలెడ్జ్కి అందని ఊహలయో ఉంటున్నాయి, కానీ వాక్యం చెప్తుంది కదా, నీ దేవుడు నీకు ముందుగా పోవచ్చు, మెట్టలుగా ఉన్న ప్రదేశాన్ని ఏం చేస్తున్నాడంట, చదును చేస్తున్నాడు, సరాలం చేస్తున్నాడు. ఎందుకని మనం మెట్టగా ఉన్న ప్రదేశంలో అనుకోండి, అదే పనికి ఎక్కి పడిపోతామేమనేసి, కాలు గొప్పు తగులుతుందేమనేసి. అంతే కదండి, పిల్లలు నడుస్తారు కొంతమంది, ఇంకేం వెళ్ళిపోవడం అంతే. పడితే కదండి ముక్కులు పాల్గొట్టుకుంటారు, మోకాలు చెప్పులు పగులుతూ ఉంటాయి. కానీ ప్రభు అంటున్నాడు, నేను నీకు ముందు నడుస్తున్నాను కనుక మెట్టగా ఉన్న స్థలాన్ని చదును చేస్తాను. అంత మాత్రం కదా, ఇంకొక మాట ఉంది కదా, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొడతా. అంటే మన ముందు ఇత్తడి తలుపులు బిగించేసి యూ కెనాట్ గో ఇన్ సైడ్ అన్నారు అనుకోండి, నువ్వు లోపలికి వెళ్ళలేవంటే ప్రభు ఏం చేస్తాడంట, మీరు గుర్తొచ్చేయాలి. ఎవరైనా గుర్తు చేసుకోండి. ఒక్క కను షాన్ తనితే, ఏమండి, అంతకుముందు ఎవరైనా ఎంతైనా తనినా పడదు, కానీ హీరో వెళ్ళి లేదా సంసారుడు వెళ్ళి ఒక్క తనితే ఎలాంటి ఎత్తడి తలుపులు, ఇనుప గడియలు ఊడిపోవలసిందే. దేవునికి ఊడిపోతాయే ఊడవా. సంసోను కాదు ఇక్కడ మన ముందు నడిచేది. ఆయన కొంచెం వీక్నెస్ ఉంది కదండి. మన ముందు నడిచేది ఎవరు? దేవునికి స్తోత్రం. సంసోను కాదు. సంసోను ముందు నడిచామనుకోండి, మనం చూసిందల్లా కావాలంటాడు ఈయన. సిగ్గుమాలినోడు, దేవుని కొరకు ప్రత్యేకంగా నియమించబడ్డవాడు, నాజీరు చేయబడ్డవాడు. ఇలాంటి వ్యక్తి వెనకాల వెళ్ళామనుకోండి, మనకు కూడా అనిపిస్తుంది దాన్ని చూడాలి, దీన్ని చూడాలి. యోబు అంటాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకుని అలాగ చూస్తాను. అలా చేస్తే దేవునితో నా నిబంధన ఏమైపోతుంది? ఈ సంసోనుగా నిబంధన లేదు అంటారు కదా, అచ్చోసిన ఆబోతులాగా. ఏమండి, అచ్చోసిన ఆబోతు ఏం చేద్ది? దానికి లిమిట్ ఉండదు, కంట్రోల్ ఉండదు, ఎక్కడికైనా వెళ్ళిపోద్ది అంతే. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఇది లేదేంట్రా అనేవాడు ఎవడ ఉండడు దాని గురించి. కనుక దేవునికి మహిమ కలుగును గాక. ఇనప గడియలు, ఎత్తడి తలుపులు పగలగొట్టగల సంసోను ఉన్నప్పటికీ మన ముందు నడిచేవారు ఎవరట? దేవునికి మహిమ. సో ఆయన మన ముందు నడుస్తున్నాడు, ప్రతి దాన్ని చదును చేస్తున్నాడు, ఇనుప గడియలను విడగొడుతున్నాడు, ఇత్తడి తలుపులు పగలగొడుతున్నాడు, ఇనుప గడియల్ని విడగొడుతున్నాడు. ఇంకో మాట చదివేసి వెళ్ళిపోదాం. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడిని యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలముల్లో ఉంచబడిన నిధులను, రహస్య స్థలముల్లోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. ఏంటంట, ఆయన కనుక మనం ముందు పోతే ఆయనకు అన్నీ తెలుసు కదండి. ఆయన అంటే మనం కూడా కొన్ని రకాల స్పెట్స్ ఉంటాయంటండి, పెట్టుకుంటే కొన్ని 3D పిక్చర్స్ ఉండేవి. మరి ఇప్పుడు నాకు తెలియదు, కానీ 3D పిక్చర్స్లో వాళ్ళు వెళ్ళంగానే టికెట్తో పాటు స్పెట్స్ కూడా ఇస్తారనుకుంటా, లేదా లోపలికి వెళ్ళేటప్పుడు దాంతో చూడాలి. అప్పుడు ఎలా కనపడుతుంది? అని దగ్గరికి వచ్చేసినట్టు కనపడుతుంది. నేను ఎప్పుడు చూడలేదు, అందుకని అంత తెలియట్లేదు నాకు. చూసారు ఎవరన్నా? నాకు చాలా బాగుంటుంది కదా, అది లేకపోతే ఎలా ఉంటుంది? ఆ థ్రిల్లింగ్ ఉండదు. అలాగా ప్రభువుకి ఆయన దృష్టికి ప్రతిదీ కనపడుద్ది. అక్కడ ఇలా
ఇదిగో ఈయనకి ఇచ్చేయడం, అది వీళ్ళు తీసేయడం. అంధకార స్థలమందు ఏంట మాట ఏంటి? పేరు పెట్టి నేను పిలిచిన ఇశ్రాయేలు దేవుడని యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు. ఏంటంట? నేనే నిన్ను పిలిచానని తెలుసుకున్నట్లు దేవుడు ఏం చేస్తాడట? అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కండిషన్స్ అప్లై అంటే ఆయన మన ముందు నడవనివ్వాలి. ఆయన మన ముందు నడుస్తున్నాడంటే అర్థం ఏంటి చెప్పండి? మనం ఆయన ఫాలో అవుతున్నామని, అంతే కదా. అంతే తప్ప ఆయన అటు మనం ఇటు వెళ్తున్నాం అనుకోండి, అప్పుడు మన ముందున్నట్ట. ఆయన మన ముందు నడుస్తున్నాడు, నేను ఆయన వెనకాల వెళ్తాను, అప్పుడు ఆయన నా ముందు నడుస్తున్నట్టు లెక్క, అంతే కదా. మనం డైవర్ట్ అయితే ఆయన మన ముందు లేడు, ఎక్కడున్నాడు? మన ప్రక్కన, మరి ఎక్కడోను, రైట్. సో ఆయనే కనుక మన ముందు నడిస్తే వాగ్దానాలు ఏంటంటే మెట్టలు ఏమవుతాయి? ఇనప గడియలు, ఎత్తడి తలుపులు తప్పుకోవాల్సిందే. ఇంకా రహస్యమందు ఏంటంట? అంధకార స్థలములో ఉంచబడిన నిధులు, రహస్య స్థలములోని మరుగైన ధనాన్ని నీకు ఇస్తాడు. లిటరల్గా ఇస్తాడండి. లిటరల్ అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా ఇస్తాడండి. ఇశ్రాయేలుకి ఆ విధంగానే ఇచ్చాడు. ఏమండి, వీళ్ళ పాపం అరణ్యంలో ఎంతో, ఆ ఐగుప్తు దేశంలో ఎంతో బాధపడ్డారు. కానీ కనాను వెళ్ళిన తర్వాత కట్టని ఇండ్లు, త్రవ్వని బావులు అంటే అంతంటే మనకు 12-13 అడుగులు వెళ్తే వచ్చేది. అలాంటివి కాదండి. యాకోబు పెద్ద డిస్కషను బావులు తవ్వడంలో. ఇస్సాకు ఒక బావి తవ్వించడం అంటే అది పెద్ద ఇష్యూ. అంతెందుకు, మనకి సాయిబాబా టెంపుల్ దగ్గర ఒక బోర్ వేయాలంటే ఎంత అవుతుందండి? చాలా 200 మీటర్ల పైన అడుగులు, చాలా కిందకి వెళ్ళంట, 1,00,000 పైన అవుతుంది. ఇక్కడ బోర్ వేస్తే 3,000-4,000 బోర్ వేసేయగలుగుతాం. కనుక ఇశ్రాయేల్ బావులు అంటే అది పెద్ద ఇష్యూ. ఆ బావుల గురించి దేశాలు గొడవలు వచ్చేస్తాయి. అలాంటి పరిస్థితి. కనుక వాక్యం చెప్తుంది కదా, ఇలా అన్ని తవ్వని బావులు, నాటని చెట్లు, కట్టని ఇండ్లు, అన్ని సమృద్ధిగా ఉన్న ప్రదేశానికి దేవుడు నడిపించాడండి, రైట్. ఎందుకని? ఆయన ముందుండి నడిపించాడు ఇశ్రాయేలుని, వాళ్ళు వెనకాల వెళ్ళారు. సో మనల్ని కూడా దేవుడు ఏమంటాడు తెలుసా? ఆవరించి ఉన్నాడు అంటే ఏంటంటే మన ముందు నడుస్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ. ఈ వాగ్దానాలు గుర్తుంటాయి కదా, రైట్. రెండో విషయాన్ని చూద్దాం. 52వ అధ్యాయం, అదే గ్రంథం 52వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంట? ముందు నడుస్తున్నాడు. ఆ వాగ్దానం మనం చూసాం. ఆయన ముందు నడిస్తే ఏమవుతుందో చూసాము. ఆయన మళ్ళీ ఏంటంట? వెనక వైపు కూడా కాపలా కాస్తాడు. ఏముంది అక్కడ? కావలి కాయను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, నాకు చాలా సంతోషంగా ఉంది. నేను దీన్ని ధ్యానం చేసినప్పుడు కంటే ఇప్పుడు నేను ఎంజాయ్ చేయగలుగుతున్నాను. ఏంటంట? దేవుడు ముందు నడుస్తాడు, వచ్చే ఆశీర్వాదాలు చూసాము. వెనక కావలి కాస్తాడట, ముందేమో లైన్ క్లియర్ చేస్తాడు. ఏంటండి, ఎలాగ అనిపిస్తుంది దేవుడు అంటే మనకి? ఏమండి, దేవుడు అంటే నేను సేవకుల్ని, ఇంకంతే నా పని అంతే, అలాగంటలే. ఇప్పుడు దేవుని మహిమ కలుగునాక ఆయన తక్కువ చేయకుందును గాక. ఇప్పుడు నేను వెళ్తున్నాను, నా ముందు దారి క్లియర్ చేసే వాళ్ళని ఏమంటారు? ఏమండి, కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు రా, నేను దారి క్లియర్ చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత ప్రేమో. ఇప్పుడు ఈయన ఉన్నాడు పెద్ద మనిషి, ఏం పేరు బాబు నీ పేరు? హెవెన్. వెళ్ళేపోతున్నాడు. వాళ్ళ డాడీ ఏం చేస్తాడు వెనకాల? రే ఈ షూ తగిలి పడిపోతావు, షూ తీస్తాడు, ఆ రాయి తీస్తాడు ఆయన, ఆ గొయ్య. ఏంటండి అది? ఈయన ఆయన సేవకుడా? ఫాదర్. దేవునికి మహిమ కలుగును గాక. సో ప్రభు ఎందుకు చేస్తాడంట మెట్లన్నీ పల్లంగా? మెట్టలు పల్లంగా ఎందుకు చేస్తాడు? పడిపోతామేమో అనేసి మనకు కావాల్సిన దాన్ని ఇస్తాడు. మళ్ళీ అంత మాత్రమే కాదు, ఒకవేళ ఇటు ముందు పరిగెత్తాడు అనుకోండి, ఎవరు? హెవెన్. వెనకాల కుక్కలు వస్తున్నాయా? గేట్ వేస్తుందా? ఇంకేదైనా ఆపదుందా? దేవునికి మహిమ. సో ప్రభు ఈరోజు అంటున్నాడు కదా, నీ ముందు నడుస్తున్నాను ఎన్నో ఆశీర్వాదాలతో, నీ వెనకాల కాపలా కాస్తున్నాను. చాలామంది పిల్లలకి వెళ్ళమంటే భయం, వెనకాల చూసుకుంటారేమన్నా. వెనకాల ఎవరు ఉంటారు? ఎవరే ఉంటారు? దేవుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు మన ముందు నడుస్తున్నాడు, వెనకాల అదే ప్రభు మనల్ని కావలి కాస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ఎంత కృప కలగ దేవుడు, మనల్ని ఆవరించిన దేవుడు. ఏమండి, ఆవరించిన దేవుడు మన ముందు నడుస్తున్నాడు, మెట్టలు సరి చేస్తూ ప్రతిదిన ఆశీర్వాదాలు, వెనకాల కావలి కాస్తున్నాడట. ఎలా వెళ్ళాలి మనం?
ఏమండి, రాజు వెళ్తుంటే ముందు సెక్యూరిటీ ఉంటుంది, వెనకాల సెక్యూరిటీ, ఏమండి, ఇంకా పైన కూడా ఉంటుంది. అలాగా మనకి అన్ని ప్రక్కల నుంచి భద్రత ఇవ్వడానికే ప్రభు చిత్తం. మనం ఎందుకు భయపడాలి సామాన్యుల్లాగా? నేను ఎందుకు భయపడాలి సామాన్యులాగా? ఆ పాట ఏంటి? నేనెందుకు భయపడవలెను సామాన్యుని వలెను, నేనెందుకు భయపడవలెను సామాన్యుని వలెను, కరుణించే నావాడు కనుపాపల కాపాడు, కునికేయడు ఏనాడు యేసు. కరుణించే నావాడు కనుపాపల కాపాడు, కొనికేయడు ఏనాడు యేసు. నా పక్షము తానున్నాడు, నేనే నీ తోడన్నాడు, నాతో వస్తున్నాడు, క్షేమం ఇస్తున్నాడు. నేనెందుకు భయపడవలెను సామాన్యుని వలెను, నేనెందుకు భయపడవలెను సామాన్యుని వలెను. దేవునికి స్తోత్రం. మరొక విషయం చూద్దాం. కీర్తన గ్రంథం 121 కీర్తన, 121 కీర్తన 121, సామ్ 121 5వ వచనం చదువుదాం. 5వ చరణం. ఏంటంటండి? యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీడగా ఉంటాడు. ఏంటంటండి? ఆయన కుడి ప్రక్కన, మన కుడి ప్రక్కన, మన ప్రక్కన ఏంటంట? మన ముందున్నాడు ఆయన, మన వెనుకున్నాడు, మన ప్రక్కన ఎవరు కాపాడతారట? యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన ఆ యెహోవా నీకు నీడగా ఉంటాడు. మన కుడి ప్రక్క నుండి దేవుడు మనల్ని బలపరుస్తాడట. మన కుడి ప్రక్కన అంటే నాకు ఇది కదండి, ఆయన నుండి అవసరమైతే భుజాన్ని చేయాల్సి, ఏమండి. సో దేవుని భద్రత లేకపోతే ఆయన ఆవరించిన పరిస్థితులు మనం క్లియర్గా చూస్తే, దేవుడు మన ముందు ఉన్నాడు, మన వెనుక ఉన్నాడు, ఇంకా మన బాగా టైర్డ్ అయిపోయారు సార్, మీరు బాగా టైర్డ్ అయిపోయారు. మన పాపం అంటే మళ్ళీ డ్యూటీకి వెళ్ళారు కదండి, డ్యూటీకి వెళ్ళిపోయారు. అదే బాధ వేస్తుంది నాకు. అసలు 1వ తారీఖు సెలవు ఇవ్వడంటే ఇవ్వట్లేదండి, సెలవు లేదంట, స్కూల్కి లేదంట, దేనికి లేదంట. ఇంకా ఆదివారం కూడా తీసేస్తారేమో. ప్రభువే సహాయం చేయాలి, రైట్. కనుక కుడి ప్రక్కన దేవుడు మనకి నీడగా ఉంటాడట. కుడి ప్రక్కన దేవుడు నీడగా ఉంటాడు. సో కుడి ప్రక్కన ఉండి మనల్ని నడిపించే దేవుడిని మనం ధైర్యం తెచ్చుకుందాం. మరి ఇంకా వివరంగా చూడాలంటే ఏమండి, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 27వ వచనం చదువుదామా. 33:27. శాశ్వతమైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ఏంటంటండి? ముందున్నాడు, వెనకున్నాడు, మన ప్రక్కన ఉన్నాడు. ఇంకా ఏంటంటే దేవుడు ఆయన బాహువులు ఎలా ఉన్నాయంట? క్రింద. క్రింద అంటే మన కాళ్ళని ఎత్తుకుని, అంటే దేవుడు ఎక్కడున్నాడట? ముందున్నాడు, వెనకున్నాడు, ప్రక్కనున్నాడు, క్రింద కూడా ఉన్నాడు. ఎవరు ఉంటారండి క్రింద? అంటే క్రింద మనము పైన పెట్టుకునే వాళ్ళు ఎవరిని పెట్టుకుంటాం మనం? చిన్న బిడ్డలు కదండి. చిన్నపిల్లని ఇలా ఎత్తుకుని ఒక్క చేతితో ఒకసారి వాళ్ళు ఏమంటారు? నిలబడతా అంటారు చేతి మీద. అయినా సరే నిలబెడతాం, చేయి పట్టుకుంటాం, నిలబెడతాం. సో ప్రభు అంటాడు, నేను ఆయన బాహువులు ఎక్కడుంటాయంటే, దేవుని బాహువులు ఎక్కడుంటాయట? ఆయన బాహువులు నీ క్రింద నుండును. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద. ఆయన బాహువులు నిత్యముగా ఉంటాయండి. నిత్యముగా ఉండడం అంటే పర్మనెంట్. ఎప్పుడు ఆయన చేతులు ఎక్కడ ఉంటాయంట? నీ క్రిందే ఉంటాయి. దేవునికి స్తోత్రం. మనం క్రింద ఆయన చేతుల్లో మనల్ని ఉంచి, సో మనల్ని నడిపిస్తున్నప్పుడు ఎంత సంతోషం. ప్రభు యొక్క ఆ భద్రత మనం చూస్తే ఆయన చేతులు శాశ్వతంగా ఉండే చేతులు మన క్రింద ఉంటాయట. మీకు ఇంకా వివరణ కొరకు కీర్తన గ్రంథం 91లో మోషే రాసిన కీర్తన చూడండి. 91:12 ఏముంటుంది?
91:12 కీర్తనల గ్రంథం. ఏం చేస్తారట? నీ పాదములకు రాయి తగులకుండగా వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు. సో దేవుడు ఏం చేస్తారట? ఎత్తి పాదములకు రాయి తగలకుండగా దేవుడు మనల్ని ఎత్తి పట్టుకున్నాడట. ఏమండి, ఇలాంటి ఆయన విడిచిపెట్టేస్తే ఎవరండి దురదృష్టవంతులు? ఏమండి, ఇలాంటి వారిని విడిచిపెట్టేస్తే ఎవరు దురదృష్టవంతులు? ఏమండి, ఇంత భద్రత ఎవరిస్తున్నారండి? పోనీ Z+++ కేటగిరీ ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి భద్రత? సో ప్రధాని ఇందిరాగాంధీ గారు, ఏమండి, ఇండియన్ ప్రధాని, భారతదేశ ప్రధాని ఇందిరాగాంధీ, జెడ్ ఏదో ప్లస్ కేటగిరీ, ఏది సెక్యూరిటీ, Z+ కేటగిరీ సెక్యూరిటీ. ఏమండి, ఎంత మంచి సెక్యూరిటీ అంటే ఆ సెక్యూరిటీ వాడే ఎంత దగ్గరలో కాల్ చేశాడు. ఏమండి, ఏం భద్రత ఇది? సో కానీ ప్రభు ఇచ్చే భద్రత ఏంటంట? ముందు వెనక ప్రక్క క్రింద నుంచి మనల్ని లేపి పట్టుకుంటున్నాడు ప్రభు. దేవుని స్తుతించొద్దా? ఇమ్మానుయేలు అంటే మాటకు అర్థం ఏంటంటే ఇలాంటి తోడు మనకు ఉంటుందండి. ఇలాంటి తోడు మనకి ఇవ్వాలని ప్రభు ఆశపడుతున్నాడు. మన హృదయాలు తెరవబడాలండి. ఈ సెన్స్ కనుక మనకు వచ్చిందంటే ఈ అన్నెసెసరీ భయాలన్నిటి నుంచి బయటకు వచ్చేస్తాం మనం. ఏమైపోతుందో, ఏమండి, ముందుకెళ్తే ఏమవుతుందో, ముందుకెళ్తే ప్రభు ముందు నడుస్తాడు, నువ్వు వెనకాల నుంచి వెనకాల భద్రత ఉంది, నీ ప్రక్కన నిలుస్తున్నాడు, నీడగా ఉంటున్నాడు. ఏమండి, ఏమైపోద్దో అంటే క్రింద ఆయన బాహువులు మనల్ని కాపాడుతున్నాయి. ఏమండి, కాపాడుతున్నాయి కనుక రాయి తగలకుండా వారు మనల్ని తన చేతులతోటి ఎత్తి పట్టుకుంటారట. ఒక చిన్న బిడ్డ గురించి ఒక స్టోరీ చెప్తారు కదండి. ఫుట్ ప్రింట్స్ అనేసి ఒక సండే స్కూల్లో బిడ్డ పడుకుంటే తనకు కల వచ్చిందంట. కల వస్తే రోజు రెగ్యులర్గా వస్తుంది. ఏమంటే ఒక 2 జతల కాళ్ళు కనపడుతున్నాయి, అడుగులు కనపడితే సరే ఆ నిద్రలో మాట్లాడుతుంది. ఎవరివి అంటే ప్రభు కనిపించాడు అని పాస్టర్ గారు చెప్పారు. చర్చిలో సండే స్కూల్ అక్క చెప్పింది దేవుడు మనతో ఉంటాడు అనేసి. కనుక రాత్రి తనకు కల వచ్చింది. సో ఇలాగ ఒక జత 2 జతల కాళ్ళు అంటే ఎవరివి అంటే నావి నీవి అన్నాడంట దేవుడు. ఏంటంట? నాయి 2 కాళ్ళు, నీవి 2 కాళ్ళు, మన ఇద్దరం తిరుగుతున్నాం, నీతో నేను ఉన్నాను. చాలా సంతోషించింది. ప్రతిరోజు ఆ దర్శనం వస్తుంది. వెరీ గుడ్, ప్రభు నాతో ఉన్నాడు, దేవుడు మనకు తోడు, మన ప్రక్కన నడుస్తున్నాడు అని చాలా సంతోషంగా ఉంది. ఒక రోజున తనకి జ్వరం వచ్చిందట. జ్వరం వచ్చి బాగా మూలుగుతుంది, హై ఫీవర్లో కళ్ళు వచ్చేస్తాయి కదా. సో తనకు మళ్ళీ కళ వచ్చింది. ఆ కళ్ళలో తన దర్శనం ఏం చూస్తుందంటే ఒక జత కాళ్ళే ఉన్నాయట. ఒక జత కాళ్ళే ఉన్నాయి, రెండోది కనిపించట్లేదు. అంతే, చాలా బాధపడిపోయింది. ప్రభువా, నేను జ్వరం లేనప్పుడేమో మీరు నాతో ఉన్నారు, నేను రాగలుగుతున్నాను, వస్తున్నారు. ఈ జ్వరం వచ్చి నన్ను విడిచిపెట్టేశారు, నేనే నడుస్తున్నాను, ఒక్కరితో నడుస్తున్నాను, నాకు జ్వరం కదా, నన్ను ఎలా విడిచిపెట్టి వెళ్ళిపోయావని ఊరికే బాధపడుతుంటే ప్రభు అన్నాడంట, అవి నీవి కాదు, సరిగ్గా చూడు, నీవి ఇంత ఉంటాయి. నీడలు అన్నీ ఒకేలా కనపడతాయి కదండి. నీడలు ఎలా కనపడతాయి? కాళ్ళు చిన్నది కూడా చాక్ పీస్ కూడా పెడితే ఎంత పొడవు ఉన్నట్టు కనపడుతుంది కదా. అలాగా అవి నీ కాళ్ళ నా కాళ్ళ తినకు అర్థం కాలేదు. అవి నీ కాళ్ళు కాదు, నీకు జ్వరం కదా, నీవు నడవలేవు కదా, కనుక నేను నిన్ను ఎత్తుకొని నడుస్తున్నాను. దేవునికి మహిమ కలుగును కాక. అంతే కదండి. ప్రభు ఏం చేస్తున్నాడు? మనల్ని కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు. రాదది కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా,
నాకు దిగులేలా నా మెస్సయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతి ఎలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. ఇప్పుడు ప్రభు మన ముందున్నాడు, రైట్, వెనక ఉన్నాడు, ప్రక్కన ఉన్నాడు, క్రింద నుంచి మనల్ని ఎత్తి పట్టుకున్నాడు, కాలికి రాయి తగలకుండా మనల్ని ఎత్తి పట్టుకుంటున్నాడు. పై సంగతి ఏంటండి? పై సంగతి ఏంటి? రైట్, పై సంగతి ఏంటి? నాకు బాగా గుర్తు, వరదలు వచ్చిన సమయంలో 1986, బహుశా చాలామంది ఇందులో పుట్టి ఉండకపోవచ్చు కదండి, 86 పుట్టలేదు కదా. 86 వరదలు వచ్చిన తర్వాత ఒక పక్కన రాజీవ్ గాంధీ గారు డ్రైవ్ చేస్తున్నారు కారులో, ఎన్టీఆర్ గారు సీఎం, ఆయన కూర్చున్నారు. మా ఊరు మీదుగా కారులు వెళ్తున్నాయి. ఆ సన్నివేశం చాలా బాగుంది. ఆయనేమో ప్రధాని, ఈయన ముఖ్యమంత్రి, ఇద్దరు కారులో పక్క పక్కన కూర్చున్నారు. టాప్ లేని కారు, మరి నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ ఇద్దరు చాలా క్లియర్ కనబడుతున్నారు. మేమందరము, అది చీప్ లాంటిది, మేమందరము మా చేతులు ఊపుతున్నప్పుడు పైనుంచి హెలికాప్టర్స్ దానిపైన ఇంకా ఏరోప్లేన్, బహుశా హెలికాప్టర్స్, వాళ్ళు వెళ్తుంటే అదే స్పీడ్లో. ఎందుకండి పైలట్ వాహనాలు అవి అంటే ఎక్కడైనా, ఎందుకంటే అక్కడ ప్రధాని, దేశ ప్రధాని, ముఖ్యమంత్రి, వారి కొరకు అన్ని విధాల ఫ్రంట్ కొన్ని వెహికల్స్ వెళ్ళినాయి, బుల్లెట్స్ కూడా వెళ్ళినాయి, పైనేమో హెలికాప్టర్స్ తిరుగుతూ వెళ్తున్నాయి. అన్ని అంచులు, అన్ని ప్రక్కల నుంచి భద్రత. వాక్యం చూద్దాము. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 39వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 39. బహుశా నిన్న ఉదయం అనుకుంటే ఈ మాటలు చదివామను. ఏంటంట? పైన ఆకాశమందు ఎవరున్నారు? మనకి దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పైన ఆకాశమందు ఉండే దేవుడు, అదే దేవుడు మన ముందున్నాడు, అదే దేవుడు మన వెనక్కున్నాడు, అదే దేవుడు మన ప్రక్కన ఉన్నాడు, అదే దేవుడు మన చేతి పడుతున్నాడు. ఏమండి, ఆయన ఇంత డీటెయిల్గా చెప్పడం గల ఉద్దేశం ఏంటి? మీరు చాలా విలువైన వారు. ఏంటండి, మనం చాలా విలువైన వారము కనుక ప్రభు ఇచ్చే భద్రతను మనం గమనిస్తే అన్ని ప్రక్కల నుంచి మనకు భద్రత ఇవ్వడానికి ప్రభు ఇష్టపడుతున్నారు. ఈ విషయాన్ని మనకు అర్థం కాకుండా అపవాది ఏం చేస్తాడంటే, నువ్వు పనికి మాలిదానివి, నువ్వు పనికి మాలినోడివి, నీ ప్రార్థన ఎవరు వినరు, అసలు దేవుడికి అంత టైం ఉంటుంది అనుకుంటున్నావా, ఆయన బోల్డ్ వ్యవహారాలు ఎక్కువ, ఇలాంటి పిచ్చి మాటలు మన చెవులు అదే పనిగా చెప్తూ మనల్ని, మన హృదయాన్ని చేసేస్తున్నారు, అపవాది చేసేస్తుంది. కానీ మనం గమనించాలి దేవుడు ఎంత భద్రత. ఆయన ఆకాశం ముందున్నాడు అంటాడు కదా, మా దేవుడు ఆకాశం ముందున్నాడు అంటారు. ఎక్కడున్నాడు దేవుడు? ఆకాశం ముందున్నాడు. మన దేవుడు ఎక్కడున్నాడంట? ఆకాశం ముందున్నాడు. అంటే అర్థం ఏంటి? అన్ని దారులు మూసుకుపోయినా, ఏమండి, మనకి ఎవరున్నారంట? ఆకాశం ముందున్న దేవుడు సమర్థుడు, సమస్తము చక్కబెట్టడానికి. పైనున్న వాళ్ళకి అన్నీ కనబడతాయండి, అవునా? ఒప్పుకుంటారా? పైన వాళ్ళకి సమస్తము తేటతెల్ల కనబడతాయి. మనం ఎలా కూర్చుంటే తర్వాత ఏం జరుగుతుందో గోడ పక్కనేమో తెలియదు, కానీ పైగా ఉంటే సమస్తము తేటతెల్లమే. సో మన దేవుడు ఎక్కడున్నాడట? పైన ఆకాశమందు ఉన్నాడు. ఆయన ఆకాశమందు ఉన్నాడు కనుక మనం ధైర్యం తెచ్చుకోవచ్చు. మన ముందు, వెనక, ప్రక్క, మన క్రింద. ఒకసారి ఊహించండి, నేను ఇలాంటి పిక్చర్ కనబడితే బాగుండు అనుకుంటున్నాను. బహుశా మీరు అది సెర్చ్ చేయండి. ఎలాంటిదంటే పూర్తిగా మనం ఆవరించున్నాం. మనల్ని ఎవరు ఆవరించున్నారు? దేవుడు. ఏమండి, ఇలా పూర్తిగా మనం ఆవరించబడి ఉన్నాం. ముందు, వెనక, పైన, క్రింద, ఇంత భద్రతలో మనం ఉన్నాం. ఇప్పుడు మనం సహజంగా ఆలోచిస్తే, మనం అడుగు వేసిన ఆయన ముందు నడుస్తున్నాడు, వెనకాల ఏం దిగులు లేదు, ప్రక్కన ఆయన ఉన్నాడు, పైన ఆయన ఉన్నాడు, మనల్ని ఎత్తి పట్టుకుంటున్నాడు. ప్రభుకు మహిమ. ఇంకొక మాట చూద్దాము. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గలేషియన్స్ 2:20. ఎస్ అమ్మ, చదవండి.
ఏంటంట? క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఓకే, ముందు, వెనక, ప్రక్కన, పైన, క్రింద, ఇంకా ఏంటంట? లోపల. లోపల క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఊహిద్దామా ఇది? ఏమండి, మన దేవుడు, మనం ఆరాధిస్తున్న ప్రభువు, దేవుడు మనకు తోడు అంటే ముందు, వెనక, ప్రక్క, పైన, క్రింద, ఇంకా లోపల. లోపల కూడా దేవుడు నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఎంత విలువైన వారం అంటారు. ఎవరండి ఇంత శ్రద్ధ చూపించగలిగిన వ్యక్తులు కానీ, లేకపోతే సోకాళ్ళు ఎవరైనా కానీ ఎవరున్నారు? ఎంత గొప్పగా ఒక వ్యక్తిని భద్రపరచగలిగిన వారు ఎవరున్నారు? ఏమంటే మనం ఎంత అమూల్యమైన సొత్తో మనం గమనించాలి. పోనీ ఎక్కడైనా ఇలాంటి మాటలు విన్నామా మనం పరిశుద్ధ గ్రంథంలో తప్ప? ఇంత కేర్ తీసుకునే దేవుడు ఎవరైనా ఉన్నారా? ఏమండి, ఇంత కేర్ తీసుకునే పరిస్థితి ఎక్కడా లేదు. ఆయన అంటున్నాడు కదా, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. ఏమండి, కనుక యేసు ప్రభు ఎక్కడున్నాడట? క్రీస్తే నాలో జీవిస్తున్నాడు, నాలో ఆయన నివసిస్తున్నాడు. సో మనం ధైర్యం తెచ్చుకోవాలి, సంతోషించాలి. సంతోషించే వాళ్ళు సంతోషిస్తారు. ఇది ఎక్కడ సంతరా నాయన? గుడికి వెళ్తేనే గుండె బరువు ఎక్కిపోతుంది కదండి. దేవుని మాటలు వింటేనే బాబోయ్ ఎందుకు వచ్చింది సంత, దూరంగా ఉందామనుకుంటున్నారు కొంతమంది. ఆ దేవుడు మన ముందు, వెనక, ప్రక్క, పైన, కింద, అంత మాత్రం కాదు, ఇంకేంటంట లోపల కూడా ఉండాలంటే అమ్మో నాకొద్దు బాబోయ్. ఏమండి, కానీ ఉంటే ఎలా జరుగుతుంది? ఏమవుద్దండి? దేవుడు మనలో ఉంటే ఎలా ఉంటుంది? అద్భుతం కదా, ఆశీర్వాదం కదండి. చూద్దాం దేవునికి మహిమ. ఇంకొక మాట చూద్దాం, 125. ఒకవేళ మీకు ఏదో భాగం కవర్ అవ్వలేదు. ఏ భాగం కవర్ అవ్వలేదండి? లెఫ్ట్ సైడ్ కవర్ అవ్వలేదు. మరి అందుకే కదా నేను చెప్పాను ఇందాక, లెఫ్ట్ సైడ్ ఖాళీగా ఉంది. చూద్దాం, కీర్తన గ్రంథం 125వ కీర్తన, 125వ కీర్తన, మొన్నే కదా మనం చదివాం ఇది. 2వ వచనం, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్, ఎక్కడున్నాడండి ఇప్పుడు దేవుడు? చుట్టూ. ప్రజలు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడంట? మాకు అందరికి డౌట్ వచ్చింది, ఇంకా ఏంటి ప్రభు, ముందున్నావు, వెనకాల ఉన్నావు, పైన ఉన్నావు, క్రింద ఉన్నావు, కుడిపక్కన, ఇక్కడ సంగతి ఏంటి? ఇక్కడికి ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. ప్రభువే చుట్టూ ఉంటాడట. దేవునికి స్తోత్రం, ప్రభువే చుట్టూ ఉంటాడు. రైట్. సో ఇలాంటి ప్రభు ఎవరికైనా కావాలా? ఇంతవరకు కావాల్సిన వాళ్ళు ఏమండి, ఎవరికైనా కావాలా? బాబు ఎంత సీరియస్గా నాకు వద్దండి బాబు, నాకు ఇంకొంచెం స్వేచ్ఛ కావాలి. ఏమండి, ప్రభు లేని స్వేచ్ఛ ఎలా ఉంటుంది? ప్రభు లేని స్వేచ్ఛ ఏమ్మా, ఇలాంటి దేవుడు కావాలా? ఎలాంటి ఆయన అంట, నా ముందు ఉంటున్నాడు, ఉండి ఏం చేస్తాడట? మెట్టలు సరి చేస్తాడట, ఇనప గడియలు, ఇతర తలుపులు తీసి పారేస్తాడు, చాటున మరుగై ఉన్న వాటిని తీసుకొని ఇస్తాడు, వెనకాల కాపలా కాస్తున్నాడు. ఏమంటే కుడి పక్కన గొడుగు పట్టుకుని నిలబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. కుడి పక్కన నిలబడంటే ప్రభు నీడగా ఉంటున్నాడు. అంతే కదా. పిల్లలు వెళ్ళిపోతున్నారు అనుకోండి, వాడు పట్టుకోడు, గొడుగు పట్టుకోడు. స్కూల్ నుంచి అవన్నీ చూడండి ఒకసారి మనం, చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు పట్టుకుంటారు, చిన్నపిల్లలు వెళ్ళిపోతుంటారు, బ్యాగ్ తగిలించుకుని చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోతారు. వెనకాల మమ్మీ డాడీ ఆగరా తడిచిపోతావు. ఏమండి, ప్రభు అలాగా మన పట్ల ఏం చేస్తాడట? గొడుగుగా, ఏమండి నీడగా ఉన్నాడట. ఇంకా పైనేమో ఆకాశం ముందు ఉన్నాడు దేవుడు, అక్కడ సెక్యూరిటీ ఉంది. క్రింద ఆయన బాహువులు, మరి ఎలాంటి బాహువులు? శాశ్వత నిత్య బాహువులతో మనల్ని ఎత్తి పట్టుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకేంటంట, ఆయన మన చుట్టూ ఇది మొదలుకొని యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. రైట్, నేను ముందేనే చెప్పాను, దేవుడు మనల్ని ఆవరించున్నాడు. ఏంటిది హెడ్డింగ్ ఏంటి? నిన్ను ఆవరించున్న నీ దేవుడు. సో ఇలాంటి దేవుడు, ఆవరించిన దేవుడు, కండిషన్స్ అప్లై అన్నాను నేను. కండిషన్స్ ఏంటి? ఏమండి, ఎవరు చుట్టూ ఆవరించున్నాడు? ఇది నేను కంక్లూషన్కి వచ్చేస్తున్నా. ఎవరికి భద్రత? ఏమండి, Z+ కేటగిరీ భద్రత ఎవరికి? ప్రధానికి, రిటైర్డ్ ప్రధానికి, అంటే ఎక్స్ ప్రైమ్ మినిస్టర్కి, ఇక ప్రెసిడెంట్కి. ఆయనది ఇంకా స్ట్రాంగ్ ఏమో తెలియదు. ఇలాంటి ప్రత్యేక భద్రతలు కలిగిన ఈ లోకంలో మరి నాకెందుకు ఇవ్వట్లేదండి? ఒక్క పోలీసులు కూడా మా ఇంటికి పంపించట్లేదు.
ఆయన ముందేమో ప్రధాని ఇంటి ముందేమో ఊరికి తిరుగుతూ ఉంటారు, ఖాళీగా అలాగ ఉంటారు, చుట్టూరు తిరుగుతూ ఉంటారు. ఆయన వెళ్తుంటే ఊరికి హార్న్లు వేసుకెళ్ళిపోతున్నారు. కనీసం వెళ్ళినప్పుడు విజిల్ ఎవరోనో ఏమండి, నాకు అధికారం లేదు, నాకు ఆ హోదా లేదు ఎక్కడ ఈ లోకపరంగా. అలాగే ఎవరికి భద్రత? బాగా చూసాం ఇంతవరకు. ముందుంటున్నాడు, వెనకుంటున్నాడు, కుడి ప్రక్కన, పైన, క్రింద, టోటల్ లోపల. లోపల, ఇంకో మాట ఏంటి, లోపల, చుట్టూ, ఇలాగ ఆవరించిన ప్రభు. మరి ఎవరికి భద్రత? ఏమండి, మనము చూద్దాం మళ్ళీ మొదలుకి. ఎక్కడ ఏ మాట చదివాం? ఫస్ట్ డ్యూటోనమీ లేకపోతే ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము. నిన్న మనం ధ్యానం చేసిన విషయాలే ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేద్దాం. 11వ అధ్యాయము 13 నుంచి కొన్ని వచనాలు చదువుదాం. కాబట్టి అంటే ఏంటంటే, ఇలాగ నీకు భద్రత కావాలంటే, నా మాట అర్థమవుతుందండి? ఎలాంటి భద్రత? ఇప్పుడు బాగా తెలిసిన వాళ్ళు కాకుండా శ్రద్ధగా విన్నవాళ్ళు చెప్పండి. శ్రద్ధగా వినాలంటే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. చెప్పాలి. ఎలాంటి భద్రత అంటే దేవుడు ఇచ్చేది? ఎలాంటి భద్రత? ముందు క్లియరెన్స్, వెనకాల సెక్యూరిటీ, ప్రక్కన షేడ్, ఇంకా పైన అది కూడా పైనుంచి భద్రత, క్రింద ఎత్తి పట్టుకుంటాడు, మన లోపల ఉంటాడు, మన చుట్టూ ఆవరించిన దేవుడు. కాబట్టి దేవుడు ఎంత భద్రత ఇస్తున్నాడు. కాబట్టి వాక్యం చెప్తుంది, చూద్దాము 13వ వచనం. కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడని యెహోవాను ప్రేమించి, ఏంటంటే మన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో యెహోవాను ఏం చేయాలంట? ప్రేమించాలట. రైట్. నేను చాలామంది నిన్న మధ్యాహ్నం మనం వీటిని మధ్యాహ్నం ధ్యానం చేసాం కనుక చాలామంది లేరు కదా అని నేను నొక్కి ఒక్కానిస్తున్నా. దేవుణ్ణి ప్రేమించాలి. ఏం చేయాలంట? దేవుణ్ణి ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ. అంటే అర్థం ఏంటండి? హృదయంలో 4 గదులు ఉన్నాయి అనుకుందాం. పోనీ గుండెకి 4 గదులు ఉన్నాయి, హృదయానికి ఎన్ని గదులు నాకు ఇంకా తెలియలేదు. సో ఈ హృదయమే గుండె అనుకుంటే, గుండె పక్కన పెట్టడం, హృదయానికి 4 గదులు ఉన్నాయి. ఈ 4 గదుల్లోనూ ప్రభుని ప్రేమించాలట. అది పూర్తిగా. అలా కాదండి, ఒక గది మా ఆవిడకండి, ఒక గది పిల్లలకండి, ఒక గది ఉద్యోగానికండి, ఇంకో గది మొబైల్కండి. అయ్యో గదులు లేవండి, గదులు అయిపోయినాయండి. ఒకే గది ఉంది అనుకున్నాం, హృదయంలో ఒకే గది ఉంది, అది మొబైల్కండి. నేను చెప్పేది కరెక్ట్ కాదా? ఈ మధ్యకాలంలో వారం రోజులలోంచి ఆలోచించండి, ఎంతమంది అన్నారు మనల్ని? నేను అంటున్నారు కదా సత్యనారాయణ గారు, కొంచెం నేర్పించరా అంటున్నానండి. ఇంకా అంతే. ఏంటిది? నేను ఆయన ఒక్కడే అంటలే, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు ఈ పనికిమాలిన మొబైల్ ద్వారా. ఏమండి, అబ్బో మరి వాళ్ళు పిచ్చోళ్ళు అనాలో నాకేంటో తెలియదు. ఇంట్లో కుటుంబాన్ని పట్టించుకోరు, పెళ్ళాన్ని పట్టించుకోరు, మొగుడిని పట్టించుకోరు, పిల్లల్ని పట్టించుకోరు, దేవుడిని ఎప్పుడో మానేశారు. ఎప్పుడు బాగుపడతారు వీళ్ళు? ఆయన అంటాడు, నేను భద్రత ఇస్తాను నీకు. ముందు భద్రత, వెనక భద్రత, పక్కన, పైన, క్రింద, మొత్తం నీ లోపల భద్రత ఇస్తాను. నువ్వు నన్ను ప్రేమిస్తావా? అన్నిటిని విడిచిపెట్టి నన్ను ప్రేమిస్తావా? కుదరదు ప్రభువా, నా వల్ల కాదు. నిజంగా పాయింట్ వచ్చిన టైం ఏమంటుంది దాన్ని, నెక్ టు నెక్ వచ్చింది అనుకోండి, అంతే కదండి. నెక్ టు నెక్. ఇప్పుడు సంక్రాంతిలో నెక్ టు నెక్ ఉంటుంది ఇక్కడ, పందాలు ఏరి కదండి, నెక్ టు నెక్ ఉంటుంది. అప్పుడు లాస్ట్లో ఎవరు కొడతారో అదే, ఏ పుంజు కొడుతుందో అదే అంటారంట. నేను ఎప్పుడు చూడలేదు. రైట్, నెక్ టు నెక్ అంటారు. అలాంటి పరిస్థితి వచ్చింది అనుకోండి, దేవుడా ఫోనా చెప్పండి అంటే ఏమంటారు చెప్పండి? ఎస్, ఫోనే. ఇప్పుడు చెప్పండి ఇలాగైతే ఈ భద్రతకు మనం నోచుకుంటామా? ఏమండి, ఎలా నోచుకుంటాం? ఆయన పడే బాధ అదే. అయ్యో ఎంత అడ్వాన్స్ అయిపోయిందా, ఏం సోద్యం అండి. ఇంతకుముందు అనేవారు పేకాట ఆడుతుంటేనంట, వీడు పేకాట ఆడుతున్నాడు, అరే మీ అమ్మ చచ్చిపోయింది. అమ్మేనా భార్య? అమ్మాయి. మీ అమ్మ మీ నాన్న చచ్చిపోయాడు అంటేని ఇలాగ తీసుకెళ్తారు, జాయిన్ అయిపోతానులే. ఎప్పుడు వినలేనట్టున్నారు మీరు. అది ఎంతో కొంత బెటర్ అండి, జాయిన్ అవుతాను అంటున్నాడు.
వీడు అంటాడు, నువ్వు వెళ్ళొచ్చారా ఫ్రెండ్, నువ్వు వెళ్ళొచ్చారా, నాకు ఇక్కడ కొంచెం ఇంకా మళ్ళీ వేలు, దేవుడి దయవల్ల ఈ వేలు బలంగా ఉండను కాక అందరికీ. అయ్యయ్యో, ఎంత దౌర్భాగ్యం, ఎంత దౌర్భాగ్యం. ఆ వేలు కుళ్ళిపోతే బాగుండు అనుకుంటాను నేను కొంతమంది విషయంలో. ఏంటిది? మీరు గమనించండి, ఎవరైతే ఈ పనికిమాలిన దాంతో బిజీ అయిపోయారో బాధ్యతలు మర్చిపోతున్నారు. ఏం జరుగుతుంది? స్త్రీలైతే స్టవ్ ఏమైపోయిందో తెలియదు, పిల్లలు ఏమైపోయారో తెలియదు, పురుషులైతే ఉద్యోగమా బతుక బాధ్యతల ఏమీ తెలియదు. ఆయన అంటాడు, ఎవరు ఆయన అంటాడు, నీ పూర్ణ హృదయంతో నన్ను ప్రేమిస్తావా, నా సీనేటో చూపెడతానంటాడు. మన వల్ల కాదు, మన వల్ల కాదు. మరి ఇప్పటికైనా మనం బుద్ధి తెచ్చుకోకపోతే, కనీసం 2025లో అయినా బుద్ధి తెచ్చుకోకపోతే ఎన్ని సంవత్సరాలు ఇస్తాడు అనుకుంటారు మీరు? ఏమండి, ఎంతకాలం ఇస్తాడైనా? చేతకానుడా? మనం మన పిల్లల్ని ఎంతకాలం భరిస్తామండి? అంటే ఎదిగిపోతే మనం ఏం చేయలేము, మాట వినకపోతే విడిచిపెట్టేద్దాం, నీ కర్మ అనుభవించరా అంటాం. కానీ ఇలాంటి పిల్లల్ని ఏం చేస్తాం? చిత్తకొడేస్తాం. రైట్? నేను అలాగే చిత్తకొట్టాను వీళ్ళని, నా పిల్లల్ని. ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాను, పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి. చేయకూడదు కూడాను, ఏమండి, పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి. అలాగా ఇప్పుడు పెద్దోళ్ళు అయితే ఏం చేస్తారు? ఎవరైనా ఇంకా నేను చెప్పినా వినరు, విడిచిపెట్టేస్తున్నారు అంతే. సో మనుషులు విడిచిపెట్టేస్తున్నారు, తండ్రి విడిచిపెడతారు. ఆయన విడిచిపెడతాడా? ఎందుకని? ఆయన తన రక్తాన్ని చిందించాడే. భూమికి ఆకాశం మధ్యన అవమానము, బిడియము, లేదా సిగ్గు ఎంత తలవుచారంటండి. అంటే అరే దిక్కుమాలినోడు వీడు రక్షించుకోలేడు కానీ ఊరంతా రక్షించేతాడంటరా. ఇలాంటి అవమానం భరించాడండి మన కొరకు. మనకేం అర్థం కావట్లే. అబ్బో, మళ్ళీ రక్షణ పొందిన పనికిమాలినోళ్ళే వీళ్ళు. ఇప్పుడు రక్షణ పొందిన వాళ్ళు గాడిదలో తిరుగుతారంటే పర్వాలేదు, రక్షణ పొంది బాప్తిజం పొంది, ఏమంటే ప్రభుతో ఉంటామని ప్రామిస్ చేసి చర్చిలో నిలబడి సాక్ష్యాలు చెప్పి ఏమవుతుంది? ఆయన అంటాడు, రండి పూర్ణ హృదయం నన్ను ప్రేమించండి. మా వల్ల కాదు. ఎంతకాలం చూస్తాడు? ఆ తర్వాత దిక్కు లేకుండా పోతాం. అవునా? ఎన్ని బాధ్యతలు మర్చిపోతున్నాం. ఖాళీగా ఉంటే ఏవో గుర్తొస్తాయి, మంచి పనులు ఏవో చాలా ఉన్నాయండి. దాంతో ఉంటే ఏం గుర్తొస్తాయి? నష్టమే. పొరపాటున అనండి ఒక మాట, అలా బిజీగా ఉన్న వాళ్ళని అదేంటిది అన్నాం అనుకోండి, ఏం జరుగుద్ది? ఏమవుద్దమ్మా? తోక తొక్కిన రాష్ట్రంలో వేసిపోతారు. ఏమండి, ఎంతకైనా రెడీ. ఇంట్లో వెళ్ళిపోమంటావా? అంటే ఇప్పుడు ఎవరు ఎక్కువ? ఫోన్ ఎక్కువ, ఈ పెద్దది పెద్ద అయినా లేకపోతే ఇలా ఈ వేళ ఎక్కువ అంటే అదే ఎక్కువ. మరి ఏం చేయొచ్చు అప్పుడు? ఏం చేయాలండి అప్పుడు? గెంటేచ్చు కదా మెడ పట్టుకుని. ప్రభు అదే పని చేస్తాడు కదా. కానీ ఆయన సాత్వికము దీర్ఘశాంతం వెయిట్ చేస్తుందండి. ఆయన ఓపిక ఉన్నాడు కనుక భూమి ఇంకా 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 రాబోయే డేస్ ఇంకెలా ఉంటాయో. ఏమండి, ఇంత ఇన్ఫ్లుయెన్స్. అప్పుడు ప్యాకాడ్ గురించి అనేవారు. మన చరిత్రలో ఉన్న ప్యాకాడ్ వాళ్ళ పెళ్ళాన్ని వదిలేశాడు, పెళ్ళాన్ని పోగొట్టేసుకుని కదండి, వారి ఆస్తులు పోగొట్టేసి రాజ్యాన్ని పోగొట్టేసుకున్నారు. ఇప్పుడు ఈ పనికిమాలిన ఫోన్ల వల్ల నేను ఒక మా ఫ్యామిలీలోనే ఒక ఇష్యూ విన్నాను నేను. ఏంటి అంటే, అదే ఫ్యామిలీలో కాదు, ఏంటంటే అస్తమానం ఆ ఫోన్తో ఉండడం వల్ల అదే భార్యకో భర్తకో నచ్చలేదు. ఎందుకు అన్నారు, ఇది నా ఇష్టం అన్నారు. సారీ, నువ్వంటే నాకు ఇంట్రెస్ట్ లేదన్నారు. ఫినిష్, విడిపోయారు. జస్ట్ బికాజ్ ఆఫ్ ఫోన్. ఓకే, వాళ్ళు విడిపోయి హ్యాపీగా వాళ్ళ ఇంట్లో ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నారు. వాట్ అబౌట్ పేరెంట్స్? కొత్తగా పెళ్లి చేసుకుని మన ఇంట్లోనూ వాళ్ళ ఇంట్లో ఉండాల్సి ఉంటే వీళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఎందుకు? ఫోన్లోనే కదా. సిగ్గులేని వాళ్ళకి బాగానే ఉన్నాయి, ఏమీ గుర్తుండట్లేదు, చేసుకున్నారు. మరి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? పెళ్లి చేసాం, వాళ్ళిద్దరు ఒక దిక్కున ఉంటారని చూసాం, కానీ ఎవరింట్లో వాళ్ళే ఉంటున్నారు. వాళ్ళ ఎయిమ్ నెరవేరిందా? వాళ్ళ గోల్ రీచ్ అయ్యారా? బాధపడరా? వీళ్ళకి అవసరంలే, మాకు మా ఫోన్ ఉంది. నిన్నే దేన్ని నిన్నే ప్రేమింతును. మీకు తెలియదు, ఇలా పెట్టి పాడుతుంటే అర్థం ఏంటంటే దీన్నే, ఆయన కాదు.
ఈ జబ్బు బయటికి రాకపోతే వాక్యం ఏం చెప్తుంది? ధ్యానించుము దివారాత్రము దేవుని ధర్మశాస్త్రము. ఈ ఫోన్లతో పిచ్చోళ్ళకి ధ్యానించే సమయం ఉండదు. పొరపాటున వాక్యం తీయరు. పడుకునే ముందు భయం ఏమొచ్చేద్దో పొద్దుటికి రాత్రికి అనేసి అప్పుడు తీస్తారు. ఏమండి, మారకపోతే ఎలాగండి? ఆ ఉద్యోగాలు మాత్రం చేస్తారు ఒకవేళ ఉద్యోగం ఉంటే. ఆ తర్వాత ఇంకేం పట్టింపు లేదు. అది కూడా బికాజ్ ఆఫ్ దిస్ పోతే దేనివల్ల ఫోన్ల వల్ల పోతే కూడా ఆలోచించాలి. ప్రభు అంటాడు, నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నన్ను ప్రేమించు, నా భద్రత ఏంటో చూద్దు కానీ బాబు అంటున్నాడు ప్రభు. మనం అంటున్నాము, ఏం అక్కర్లే, నా భద్రత నేను చూసుకుంటాను. ఎలాగవుతుందండి? ఎలాగా భద్రత? ఎంత ధన్యులము, ఎంత భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించాడు. కానీ ఎలా తయారవుతున్నాము? నేను అనుకుంటున్నాను, కనీసం ఈ రోజైనా 25 మొదటి రోజైనా ఆ భయంకరమైన పాపాన్ని పక్కన పెట్టి, పాపం అంటే నేను ఏం చేసేస్తున్నారని కాదు, దాంతో అదే పని ఉండిపోవడం. అంటే అమ్మ, ఫేస్బుక్ లేని వాళ్ళు ధన్యులు. ఆమెను అనండి మీరు. ఫేస్బుక్ లేని వారు ధన్యులు. మరొకసారి, ఫేస్బుక్ లేని వారు ధన్యులు. మనం ఫేస్బుక్లోనే ఉన్నాం. ఏమండి? ఎందుకంటే మీకు బోర్ కొట్టదండి. బోర్ కొట్టేస్తే అన్ని చూసేసి మళ్ళీ ఒకసారి పైకి లాగండి, కిందకి లాగండి, మళ్ళీ కొత్తవి వచ్చేస్తాయంట. దిక్కుమాలు ఉంటారు కదా కొంతమంది, అదే పని మీద అది పెడతారు, తుమ్మితే పెడతారు, ముక్కులో పొక్కులు పెడతారు, అన్నీ పెడతారు పనికి మాలోళ్ళు. మనం అంతకంటే పనికి మాలోళ్ళు అది చూస్తూనే ఉంటాం. మరి అంతకుమించి నాకు తెలియదు. మిగతా ఇన్స్టాగ్రామ్ అంటారా ఏమో నాకు తెలియదు, కానీ నాకు ఇది ఒక్కటే దీని గురించే తెలుసు. కనుక గమనిద్దామండి, సాతాను చాలా టాలెంటెడ్ అండి. వాడు సులువుగా, దేవుడు మనకి 24 గంటలు ఇస్తే ప్రభు అంటాడు వాడి దగ్గర నుంచి విడిపించుకోవాలంట మనం. ఎందుకని? వాడు ఉంచేసుకున్నాడు ఆదాం దగ్గర నుంచి, వాడు గ్రిప్లో పెట్టేసుకున్నాడు. కనుక 1 గంట లాక్కోవాలి. వాడు ఏమంటాడు? దా కూర్చో, ఎందుకు లాక్కోవడం, నేను ఉన్నాను కదా అంటే ఆడు జోకొడతా ఉంటాడు మనల్ని. జోకొడతా ఉంటుంటే చక్కగా చూసుకుంటూ ఉంటాం. అలా నిద్రలోకి వెళ్ళం. ఎప్పటికీ నిద్రలోకి వెళ్ళాం. ఫోన్ చూస్తూ నిద్రపోయిన ఎవడన్నాడా? నిద్రపోయినోళ్ళు ఉన్నారు. నిద్రపోయినోళ్ళు కాదు, నిద్ర మొత్తం పోయింది. నిద్ర పట్టట్లేదండి బ్రదర్ సిస్టర్, నిద్ర పట్టట్లేదు రాత్రి. అసలు విషయం చెప్పరు. చెప్తే గొప్పగా ఉంటుందిలే, చెప్పరు కదా, అన్ని విషయాలు చెప్పరు. పైకే వాగ్దానాలు చదివినట్టు ఉంటుంది. రైట్. ప్రభు అంటున్నాడు, పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ నీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన సేవించాలి. ఏమండి? కనుక ఆలోచన చేద్దాం, ఆ స్థానాన్ని ఆయనకే ఇద్దాం. ఆ హృదయంలో ఒక గది ఉందో, 99 గదులు ఉన్నాయో, ఎన్ని గదులు ఉన్నాయో, అన్ని అధికారం ఆయనకి ఇద్దాం. అయ్యా ఇదిగోండి కీస్ నీకు ఇచ్చేస్తున్నాను, మీరు ఇష్టానుసారంగా ఓపెన్ చేయొచ్చు నా హృదయ సింహాసనం, లేకపోతే మీరే రాజువి. అలాంటప్పుడు పూర్ణ హృదయంతో ఇప్పుడు ఏమైనా ఎముకలు ఎరగొట్టుకోమన్నాడండి? ఏమన్నాడు? ప్రేమించండి, దేవుణ్ణి ప్రేమించండి. ఇది ఒక ఆజ్ఞాట. ఏమన్నాడు ప్రభు? నీ పూర్ణ హృదయంతో ఆయన ప్రేమించు, ఇదే ఆజ్ఞ. నేను మరలా చదువుతాను చూడండి. కాబట్టి మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకు ఇచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడలా. ఆయన భవిష్యత్తు ప్రకారంగా ఆలోచించి చెప్తున్నాడు. మోషే యాక్చువల్గా మోషే చాలా ఆజ్ఞలు ఇచ్చాడు ఇశ్రాయేలుకి. దేవుడేమో 10 ఇస్తే దాన్ని 612 చేశాడు. కానీ యేసు ప్రభు వచ్చి ఏమంటాడు? జస్ట్ 2 ఆజ్ఞలు మీకు ఇస్తున్నాను. ధర్మశాస్త్రం అంతా 2 ఆజ్ఞలే. 1 నన్ను ప్రేమించండి, ఎవరిని ఎలాగా? పూర్ణ హృదయంతో. 2 పొరుగు వారిని ప్రేమించండి నిన్ను వలె. అంతే. ఈ 2 ఆజ్ఞలే. ధర్మశాస్త్రం అంతా 2 ఆజ్ఞలండి. మీరు ఆలోచించండి, ఎవరైనా కొత్తగా ఉన్నవారు కూడా ఇంకేమి చేయక్కర్లేదు. ఏం చేయాలంట? 2 పనులే. 1 ఏం చేయాలండి? దేవుణ్ణి ప్రేమించాలి పూర్ణ హృదయంతో. 2 పొరుగువాడిని ప్రేమించాలి. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావు, అంతే. దట్స్ ఆల్. అదే ఆజ్ఞలు అంటే. వీటిని ఆజ్ఞలు అంటారండి? వీటిని ఆజ్ఞలు అంటారా? ఏం ఆజ్ఞ అంటే అది చూడకు, ఇచ్చేయి, అది అలాంటివి ఏమి ఇవ్వలే. జస్ట్ లవ్ మీ అన్నాడు అంతే ప్రభు. దేవుని పూర్ణ హృదయంతో ప్రేమించమని. ఇంకా నేను చదువుతున్నాను.
రైట్, చాలా క్లియర్గా ఉంది, నేను కంప్లీట్ చేస్తాను. అప్పుడు ఏం జరుగుద్దట, ప్రేమించి ఆయన సేవింపాలి, అప్పుడు జాగ్రత్తగా వినే ఎడల మీ దేశమునకు వర్షం కురుస్తుంది, అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించేదను. ఏం చేస్తాడంటే దేవుడు, ఎప్పుడైతే మనం దేవుని ప్రేమించామో ఏం చేస్తాడంట, తొలకరి వాన కడవరి వాన. ఇప్పుడు విత్తనాలు వేసినప్పుడు వర్షం వచ్చి మెట్ట పంటలు ఉంటాయి కదండి శ్రీకాకుళం ప్రాంతాల్లో, విత్తనాలు వేసినప్పుడు వర్షం వచ్చి ఆ తర్వాత మానేసింది అనుకోండి, ఏమా శ్రీకాకుళం మెట్ల పంటలు ఉంటాయి కదా, మెట్ట పంటలు ఉంటాయి కదా, ఆ మెట్ట పంటలకు వర్షం ఎప్పుడు కావాలి కదా, ప్రారంభంలో కావాలి, మళ్ళీ చివరిలో కావాలి. ప్రారంభంలో వచ్చి చివరిలో మానేసింది అనుకోండి, ఎండిపోతాయి. కనుక అంటున్నాడు తొలకరి వర్షం వస్తుంది, కడవరి వర్షం, అప్పుడు పంట ఏమవుతుంది, సమృద్ధిగా పండుతుంది. ఎప్పుడు దేవుని మనం ప్రేమించినప్పుడు. ఎంత సింపుల్ లాజిక్ అండి. కండిషన్ ఎంత సింపుల్గా కొన్ని కండిషన్లు పెడతారు కదండి కొరియర్ వాళ్ళు కానీ, లేకపోతే ఏదైనా కండిషన్స్ అప్లై అంటే మీరు వచ్చి ఢిల్లీలో అప్లై చేసుకోవాలి కోర్టులో అంటాడు కదా. కండిషన్స్ అప్లై అంటే మనం అనుకుంటాం ఉన్నాయి కదంటే గ్యారంటీ ఉంది, కానీ ఎక్కడ అప్లై చేసుకోవాలంట, ఢిల్లీలో అప్లై చేయాలంట. ఢిల్లీ వెళ్ళటానికి ఎన్ని రోజులు పడుతుందండి, వెళ్ళి అక్కడికి వెళ్ళి కోర్టులోకి వెళ్ళి ఆ లాయర్ని పట్టుకుని అంటే ఈ లోపు మన పులిస్ అంతా అయిపోతుంది. కానీ ప్రభు అలాగంటలే, కండిషన్ అప్లై అన్నప్పుడు ఏమన్నాడు, మీరు నన్ను ప్రేమించండి, అప్పుడు తొలకరి వర్షం కురుస్తుంది, కడవరి వర్షం కురుస్తుంది. ఏం జరుగుద్దంట దాని కాలంలో కురిపించదు. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను కూర్చుకుంటావు. అప్పుడు ఏం చేస్తావు, ధాన్యాన్ని కూర్చుకుంటావు, ద్రాక్షారసాన్ని కూర్చుకుంటావు, నూనె కూర్చుకుంటావు. సమృద్ధి. మన బ్యాగ్లు, క్యాష్ బ్యాగ్లు ఎలా ఉంటాయి, నిండుగా ఉంటాయి. మన పర్సులు ఎలాగ ఉంటాయి, నిండుగా ఉంటాయి. అకౌంట్స్ ఎలాగుంటాయి, నిండుగా ఉంటాయి. మనకి ఏం కావాలంటే బ్యాగులు నిండిపోవాలి, పాకెట్ నిండిపోవాలి, బ్యాంక్ బ్యాలెన్స్ నిండిపోవాలి, ఎక్కడ కనబడిన ఆస్తులను కొనేయాలి. దేవుని మాత్రం ప్రేమించు, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను మాత్రం ఇవ్వం. మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా, ఎవరైతే దేవునికి రెండో స్థానం ఇస్తారో, రెండవ స్థానం, ఇవి ఇంకా వివరంగా చెప్పొచ్చు కానీ నేనే సిగ్గుపడుతున్నాను మీరు ఎక్కడ ఇబ్బంది పడతారనేసి. మీకు తెలుసు ఇవన్నీ. ఎవరైతే దేవునికి రెండో స్థానం ఇస్తారో వారు ఏ స్థానమో ఇవ్వనట్టే. హూ ఆఫర్స్ గాడ్ సెకండ్ ప్లేస్ ఆఫర్ హిమ్ నో ప్లేస్. ఏ ప్లేస్ ఇవ్వనట్టే. ఎన్నిసార్లు చెప్పండి, ఏ ప్రాధాన్యత ఇస్తున్నాం మనం దేవునికి, ఏ ప్రాధాన్యత అంటారు కదా, ఎమ్మెల్సీ ఎలక్షన్కి ప్రాధాన్యత ఓటు ఉంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్, 10 ఓట్లు వేయచ్చు మనం. మొదటి ప్రాధాన్యత ఓటు పలానా ఆయనకేంటి, అందరూ అది ఎక్కువ వస్తేనే వాళ్ళు విన్ అయినట్లు లెక్క. అలాగా మన ప్రాధాన్యత ఓటు ఎవరికి వేస్తున్నాం, దేవుడా ఇంకెవరినన్నా ఆలోచించి అర్థమైపోతుంది. కనుక అలా చేసినప్పుడు అంట ఏం జరుగుద్దంట, ఇక్కడ ఆశీర్వాదం, నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను కూర్చుకుంటావు. ఇప్పుడు కొన్ని వాగ్దానాలు దేవుడు మన చుట్టూ ఉండి, మన ముందు ఉండి, వెనకుండి, ప్రక్క నుండి, పైనుండి, క్రిందుండి, మన లోపలుండి, మన చుట్టూ ఉండి ఆవరిస్తాడు. అంత మాత్రమే కాదు, ఇంకేం జరుగుద్దంట, సమృద్ధి, అన్ని విధాలుగా సమృద్ధి. ఎప్పుడు దేవుణ్ణి ప్రేమించినప్పుడు. దేవుని ప్రేమించిన తర్వాత ఇంకా నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువులు కూడా సమృద్ధిగా ఉంటాయి. తిని తృప్తి పొందడం అంటే కక్కలు కదండి. క్రిస్మస్ సీజన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కాయగూరలు తింటే ఒట్టు. సో అన్నాడు, తిని తృప్తి పొందినట్లు నీ పశువులు అభివృద్ధి పొందుతాయి అంటున్నాడు దేవుడు. ఆయనకి కూడా మన పట్ల ఎంత ప్రేమో. పబ్బులకి నచ్చదు కదా కాయగూరలు అంటే అనేసి ఎప్పుడో వారంలో 2 సార్లు 3 సార్లు పడిపోతూనే ఉంది. ఈ సీజన్లో అస్సలు మొత్తాన్ని పడిపోతుంది. ఏమండి, మనకు తిని తృప్తి పొందడానికి పశువులను ఆరోగ్యంగా ఉంచుతాడు. వాటికి ఇది పంట దొరుకుద్దట, లేకపోతే గడ్డి మొలిపిస్తాను అంటున్నాడు. ఏమండి, ఆయన అంత శ్రద్ధగా. ఇంకా మీ హృదయము ఒక్కవేళ చూడండి, ఈ మాట గమనించాలి, మీ హృదయము మాయలలో చిక్కి ఏంటంట, హృదయం ఏమవుతుందంట, ఏ మాయ పట్టిందో తెలియదు కానండి. ఏమండి, ఏ మాయ తగులుకుందో తెలియదు కానండి, ఏ మాయలోడు తగులుకున్నాడో తెలియదు అంటున్నారు కదా. మీ హృదయం మాయల్లో చిక్కి అప్పుడు ఏమవుద్ది, చిక్కితే ఏమవుద్ది, అంత గందరగోళమే. తేడాగా ఉన్నారండి ఈ మధ్యకాలంలో, తేడాగా ఏంటది, మాయలో చిక్కి. ఇప్పుడు ఏమవుతాము, నష్టమే అంతాను. మీ హృదయము మాయలో చిక్కి త్రోవ విడిచి, మాయలో చిక్కితే ఏమవుతుంది,
ట్రాక్ మారిపోతుంది, ట్రాక్ పక్కకి వెళ్ళిపోతుంది. అప్పుడు అంతవరకు రమ్యంగా ఉన్న ఎలా కనబడతాయంట? అసహ్యం కనబడతాయి, అసహ్యం కనబడతాయి. మేఘాలలో తేలిపొమ్మన్నదని ఒక పాట ఏదో ఉంటుంది, నాకు అంతవరకు తెలుసు, తర్వాత తెలియదు నాకు. ఎక్కడో మేఘాల్లో ఉన్నది కనపడదు ఏమండి, ఉన్న కుటుంబం కనపడదు, లేకపోతే బాధ్యతలు కనపడవు, తల్లిదండ్రులు కనపడరు, ఏం కనపడదు. ఏదో అందరి ద్రాక్ష ఏంటంట, ఎవరెవరో సోద్యం. వాక్యం చెప్తుంది, నీ హృదయము మాయల్లో చిక్కి త్రోవ విడిచి కనుక ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరిస్తే జాగ్రత్త ఉండండి. లేనిడలా యెహోవా మీ మీద కోప్పడును. ఒకవేళ మనం అలాంటి పనులు చేస్తే, మన హృదయం మాయలో పడి త్రోవ విడిస్తే దేవుడు ఏం చేస్తాడట? ఆయన మన మీద కోప్పడతాడు. ఎంత భద్రత ఇస్తానా? ఆయన కోప్పడితే ఉంటాడా? ఇస్తాడా భద్రత? కోప్పడుతూ భద్రత ఇస్తాడండి? నేను అనుకోను కదండి. మన పిల్ల మన మాట వింటలేదు, ఇంతకుముందు అయిపోయి అన్నవాళ్ళు వెళ్ళని పడిన తర్వాత తెలుస్తుంది కదండి. ఏమంటాం అప్పుడు? పడిన తర్వాత, కన్నం పడిన తర్వాత తెలుస్తుంది కదండి. చిన్నపిల్లలు చూడండి, ఒకసారి క్యాండిల్ ఉందని పట్టుకోవడానికి వెళ్తూ ఉంటారు. ఇలాంటి పెద్ద మనుషులు, ఎవరు యాండ్రూ లాంటి పెద్ద మనుషులు ఊరికే పట్టుకోవడానికి వెళ్తారు. అయిపోయి కాలిపోద్ది అంటది వాళ్ళమ్మ. వాళ్ళ డాడీ ఏమో పర్లేదులే, లేదా ఆయన ఎక్కువ. ఆఖరికి చూసి వదలాలి. ఒకసారి క్యాండిల్ కాలిపోతే కొంపలేమో అంటేసుకోవు, వదలాలి, కాలుతుంది. అప్పుడు ఏం చేస్తాడు? ఇంకెప్పుడు వెళ్ళడు. తల్లిదండ్రులు ఏం చేస్తారట? ఒక్కొక్కసారి వదలాలండి. వదిలితే ఏం జరుగుద్ది? అప్పుడు జరగాల్సిన నష్టం జరిగితే అప్పుడు సరైపోతారు. నేను అంటున్నాను, ఈ తల్లిదండ్రులు అంటలేదు, ఆయన వదులుతాడు, ఒకసారి వదులుతాడు, ఆయన భద్రత వదులుతాడు. ఆ తర్వాత అప్పుడు అంటాము, నీవు లేకపోతే నాకు విలువ లేదే. నేను అనుకున్నాను దొరలేద్దాం అనుకున్నాను, నువ్వు లేకపోయినా పర్లేదు ఉద్ధరించేద్దాం అనుకున్నాను. కానీ ఆడొచ్చాడు కదా, ఎవడో కొడుకు. ఏ కొడుకు? తప్పిపోయిన కొడుకు. పందుల పొట్టుతో కడుపు నింపుకోవాలనుకున్నాడట. బ్రదర్ ఇక్కడ ఏంటి అసలు ముందున్నప్పుడు? రాకుమారుడు. ఏమంటే వాళ్ళ దగ్గర బోల్డ్ మంది పనులు ఉన్నారు, 2 కొడుకులు, తండ్రికి బోల్డ్ ఆస్తిపరుడు, 2 కొడుకులు. ఇడు చిన్నోడు, ఇంకా రెబలు, తండ్రిని ఎత్తి మీద ఎక్కించుకున్నాడు. వాడికి పట్టింది దయ్యం, మాయలో పడ్డాడు. వెళ్ళిపోతాను డాడీ అన్నాడు, పోరా అని వదిలేశాడు, అంతే. ఇప్పుడు ఎక్కడ వచ్చిన బుద్ధి? తన దగ్గరికి తను వచ్చే పరిస్థితులు ప్రభువు కల్పించాడండి. ఆకలి, కరువు, ఆకలి, పందుల దగ్గర పని, గ్రేట్ జాబ్ కదండి. పందుల దగ్గర పని, పందులు అంటే అమెరికాలో పందులు కాదండి, అవి పని బాగుంటుందట. అమెరికాలో పందుల పని బాగుంటుంది, అక్కడ పని. ఎందుకంటే మనకలా బయట తిరగనివ్వరు కదా, సో అది బాగుంటుంది. కానీ అక్కడ ఆ పందులు కాదు, పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవాలనుకున్నాడట. అప్పుడు సిగ్గుపడ్డాడు, నేనేంటి ఈ పందులు పొట్టుతో తినడం ఏంటి, సిగ్గు వచ్చిందట. అప్పుడు గుర్తొచ్చాడు తండ్రి. ఏమండి, అంతవరకు మనం వెళ్తే మనకు కూడా అదే గతి. అలా కాకుండా అయ్యా ఇవన్నీ కాదు, నీ భద్రత నాకు కావాలి అంటే ఒక్క పనే మనం చేయాలి. ఏం చేయాలి? దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వాలి. ప్రతిసారి మాట జ్ఞాపకం చేసుకోవాలి. 2025 ఆరంభంలో ఉన్నాము. ప్రతిసారి నేను ఎలాంటి ప్రాధాన్యతను ఇస్తున్నాను? దేవుడా ఇదా? ప్రతిసారి అనుకోండి, తప్పేం లేదు. వాక్య ప్రకారము దేవుడు అంటున్నాడు, నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమించు, నేను ఇచ్చే భద్రత ఏంటో చూస్తావు. నీవు ఏమేమి సమకూర్చుకుంటావట? నీ ధాన్యము, ద్రాక్షారసము, నూనె సమకూర్చుకుంటావు. ఇవన్నీ ఫైనాన్షియల్ వర్డ్స్ అండి బైబిల్లో. పాత నిబంధనలో ఇవి ఉన్నాయంటే సమృద్ధి, ఐశ్వర్యవంతులు అంటారు ఇలాంటి వాళ్ళని. కనుక దేవుడిచ్చేది ఎలా ఉంటుందంటే ఐశ్వర్యవంతులా ఉంటుంది, సామాన్యంగా ఉండదు. రైట్? ఒకవేళ అలా కాకపోతే, మాయలో పడితే మాత్రం దేవుడు కోపడతాడో అదంతా నిర్వీర్యం అయిపోద్ది. సెక్యూరిటీ లేదు, ఏం లేదు, నీ కర్మ నువ్వు అనుభవించాలి అని వాక్యం చెప్తుంది. కనుక ఈరోజు నేను ఆశీర్వాదం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఏంటంటే మరలా చదువుతున్నాను 12వ వచనంలో, సంవత్సరాది మనకు నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ నీతో ఉంటాయి. నీకు తోడుగా ఉన్న దేవుడు, ఏమండి, మనం ముందున్నాడు సరళం చేయడానికి, మనం వెనకాల ఉన్నాడు భద్రపరచడానికి, కుడి ప్రక్కన ఉన్నాడు నీడగా ఉండడానికి, ఆకాశం అందున్నాడు అన్నీ పరిశీలిస్తున్నాడు, మనల్ని తన కాళ్ళతో తన చేతులతో ఎత్తి పట్టుకుంటున్నాడు భద్రత కొరకు, తర్వాత మనలో ఉంటున్నాడు
మనలో ఆనందించడం కొరకు, తర్వాత మన చుట్టూ ఉన్నాడు, పూర్తిగా మనల్ని ఆవరించున్నాడు. కండిషన్ ఏంటి? పూర్ణ హృదయంతో ప్రభువును ప్రేమించాలి. థ్యాంక్ యూ. ఓపిక్గా ఈ మాటలు విన్నందుకు. ఒక్క నిమిషం లేచి నిలబడదాం ప్రార్థన కొరకు. థ్యాంక్ యూ. హల్లెలూయా.